హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో నేను నా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ నా బర్త్డే అవుట్ఫిట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయ. బర్త్డేకి నా బర్త్డేకి ఓన్లీ 6 డేసే టైం గ్యాప్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ హన్వి పుట్టింది కాబట్టి ఆఫ్టర్ డెలివరీ కొంచెం బాగా వీక్గా ఉండి బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకోలేదు. ఈ ఇయర్ అయితే మా హస్బెండ్ నాకు స్పెషల్గా ఒక సర్ప్రైజ్ బర్త్డే అనేది ప్లాన్ చేశారు. అదేంటి అనేది మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలో చూపించకంటే ముందు నా బర్త్డే అవుట్ఫిట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా బర్త్డే అవుట్ఫిట్ అంటే నేను ముందు మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించినట్టే ఫ్యాబ్రిక్స్ చూపించాను. ఆ ఫ్యాబ్రిక్స్ యూజ్ చేసే నేను ఈ అవుట్ఫిట్ అనేది డిజైన్ చేశానండి. ఫస్ట్ నేను లెహెంగా, హాఫ్ శారీ ఆర్ లెహెంగా టైప్ కావాలనుకుని డిజైన్ చేసుకున్నాను. ఫస్ట్ నేను డిజైన్ చేసింది ఏంటంటే ఈ లెహెంగా. ఈ ఫ్యాబ్రిక్ కూడా నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో నేను తీసుకొచ్చిన డిజైనర్ ఫ్యాబ్రిక్స్ అని వీడియో చేశాను. ఆ వీడియోలో చూపించిన ఫ్యాబ్రికేనండి ఇది. ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ కొన్నాను ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో మీకు ఉంది. ఇది ఒక నెట్ ఫ్యాబ్రిక్ అండి. ఈ నెట్ ఫ్యాబ్రిక్ పైన ఇలా వర్క్ ఉంది. ఈ ఫ్యాబ్రిక్కి లోపల నేను ఈ సాటిన్, ఎల్లో కలర్ సాటిన్ అనేది యూజ్ చేశాను. దీని లోపల నేను ఎలాంటి క్యాన్ కాటన్ ఫ్యాబ్రిక్ అనేది యూజ్ చేయలేదండి. ఎందుకంటే మనం కావాలంటే క్యాన్ స్కర్ట్ ఉంటుంది కాబట్టి నేను ఓన్లీ నెట్ అండ్ ఈ సాటిన్ లైనింగ్ మాత్రమే యూజ్ చేశాను. దీనికి కింద ఇలా బార్డర్లో ఇలా లేస్ అనేది ఈ గోల్డ్ కలర్ బుట్టి ఉంది కదా, అందుకని ఇది ఇక్కడ నేను జిగ్జాగ్ లాంటివి చేయకుండా ఈ లేస్ అనేది అటాచ్ చేశానండి. పైన నేను గాగ్రా మోడల్లో కావాలనుకుని, అంటే హాఫ్ శారీ ఆర్ లేదంటే క్రాప్ టాప్ ఎలా అన్నా యూజ్ చేయాలి అనుకున్నాను. అందుకని దీనికి ఇలా వేస్ట్ బ్యాండ్ అనేది యూజ్ చేశాను. వేస్ట్ బ్యాండ్ ఇచ్చి ఇలా సైడ్లో జిప్ అనేది అటాచ్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే సైడ్ జిప్ అనేది అటాచ్ చేశాను. ఇక్కడ ఇలా మనం హుక్ పెట్టుకోవడానికి, అడ్జస్ట్ చేసుకొని హుక్ పెట్టుకోవడానికి ఇలా ఇచ్చేసానండి నేను. ఇది లెహెంగా. దీనిపైన బ్లౌజ్ అనేది అయితే యాక్చువల్గా నేను ఆ రోజు వేసుకున్న అవుట్ఫిట్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లౌజ్ అనేది వేరే ఉందండి, నేను ఇంకా స్టిచ్ చేయలేదు. ఆ స్టిచ్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బ్లౌజ్ యూజ్ చేశాను. ఇది గోల్డ్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ అండి. ఇది ఫ్యాబ్రిక్, ఇది సీక్వెన్స్ ఫ్యాబ్రిక్ మొత్తం అంతా ఇలా ఉంది. ఈ లెహెంగాలో ఈ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను ఈ గోల్డ్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్తో మ్యాచ్ చేశాను. ఇది ఇలా ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసి బ్యాక్ హూక్స్ అనేవి ఇచ్చేసానండి. నెక్ కూడా కొంచెం రౌండ్ ఆర్ స్క్వేర్ లెక్ టైప్లో ఉంటుంది. స్లీవ్స్ కూడా నేను షార్ట్ స్లీవ్స్ అనేవి యూజ్ చేశాను. ఈ బ్లౌజ్ యాక్చువల్గా దీని మీదది కాదండి. ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్, ఒక బ్లాక్ బ్లౌజ్ అలాంటివి ఉంటే మనం చాలా వాటి మీద యూజ్ చేస్తాం కదా, అలానే ఇది కూడా నేను నార్మల్గా నా దగ్గర ఉన్న బ్లౌజ్ని నేను ఈ లెహెంగా పైన యూజ్ చేశాను. దీనిపైన బ్లౌజ్ మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ రెండింటిని పేరప్ చేస్తూ నేను ఈ కట్ వర్క్ దుపట్టా అనేది తీసుకున్నాను. చూడండి ఇలా. ఇది ఇప్పుడు ఆ మార్కెట్లో మనకి కట్ వర్క్ దుపట్టాస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, అలా ఇది వర్క్ అంతా ఇలా కట్ వర్క్లో ఉంది. ఇదంతా నెట్ ఫ్యాబ్రిక్ అండి. అక్కడక్కడ ఇలా బుట్టీస్ కూడా ఉన్నాయి. మనకి చూసినట్లయితే అక్కడక్కడ ఇలా బుట్టీస్ ఉన్నాయి. దీన్ని నేను ఈ లెహెంగాకి పేరప్ చేశాను. ఇది మీరు చూసినట్లయితే ఒక లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్లో ఉంది. దీన్ని ఇక్కడ నేను ఇక్కడ కూడా ఈ లెహెంగాలో కూడా లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అనేది ఉందండి. అందుకనే ఈ ఫ్యాబ్రిక్ అనేది, ఈ కలర్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. నార్మల్గా నేను లోపల ఎల్లో కలర్ వేయడం వల్ల మీకు ఎక్కువ ఎల్లో కలర్ ఎలివేట్ అవుతుంది, కానీ ఈ కింద మీరు చూసినట్టయితే ఒక లైట్ ప్యారెట్ గ్రీన్ షేడ్ అనేది వస్తుంది. అందుకనే నేను ఎల్లో కలర్ కాకుండా ఈ ప్యారెట్ గ్రీన్, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ షేడ్కి మ్యాచ్ చేస్తూ నేను ఈ కట్ వర్క్ దుపట్టా అనేది తీసుకున్నాను. ఇది ఆ రోజు బర్త్డే రోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ అండి. ఇదంతా నేనే డిజైన్ చేశాను.
ఈ డిజైన్ ఈ లెహెంగా ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను, బ్లౌజ్ కూడా ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను అనేది నా అప్కమింగ్ వీడియోస్లో మీకు పోస్ట్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నది అనేది చూసేద్దాం. ఇదండి నా బర్త్డే అవుట్ఫిట్. మొత్తం వేసుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. ఇంకా బర్త్డే రోజు మార్నింగ్ మేము లేచిన తర్వాత బయటికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము. మా హస్బెండ్ బయటికి తీసుకెళ్ళి కేక్ కట్ చేస్తా అన్నారు. ఓకే, మేము కార్లో అయితే బయటికి అనేది స్టార్ట్ అయ్యాము. ఎక్కడికి వెళ్తున్నాము అనేది మాకైతే ఇంకా తెలియదండి. చాలా రోజుల తర్వాత మేము బయటకు వచ్చాము. అప్పటి వరకు 9 వరకు ఉన్న లాక్డౌన్ ఆ రోజు నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు చేశారు. అందుకనే మేము బయటికి రాగలిగాము. ఇక ఫైనల్లీ ఒక మ్యాంగో ఫామ్ దగ్గరికి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. చూడండి, మ్యాంగో ఫామ్ అనేది చాలా బాగుంది, చాలా పెద్దది. మ్యాంగో సీజన్స్ కాబట్టి చాలా ఎక్కువ మ్యాంగోస్ కూడా ఉన్నాయి. ముందుగా మా హస్బెండ్ అండ్ మా బాబు వెళ్ళి కేక్ కటింగ్కి ఎక్కడైతే ప్లేస్ బాగుంటుంది అనేది చూడడానికి వెళ్ళారు. ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత కార్లోంచి కేక్ అనేది బయటికి తీసుకొచ్చాము. ఇంకా ఇక్కడైతే ప్లేస్ డిసైడ్ అయిన తర్వాత కేక్ కోసమని మొత్తం అరేంజ్మెంట్స్ అనేవి చేసేసామండి. హన్వి చూడండి ఎంత బాగా ఆడుకుంటుందో. అది ఎక్కడున్నాము ఏంటి అన్నది కాకుండా బయటకు వచ్చాం కదా, బాగా ఎంజాయ్ చేసిందండి. ఇంకా తనకైతే కేక్ చాలా ఇష్టము. చూడండి కేక్ని ఎలా చూస్తుందో. దాని బర్త్డే వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. కేక్ కనిపిస్తే తినేస్తుంది. ఇక్కడ కూడా అలానే తీసుకొని తింటుంది. మేమందరం అయితే ఇంకా కేక్ కట్ చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని కేక్ కటింగ్ అనేది చేయడానికి రెడీ అయిపోయాము. హన్వీని తీసుకొని కూర్చోబెట్టుకున్నాను. చూడండి, హన్వీ అయితే కేక్ తీసుకొని మంచిగా తింటూనే ఉంది. నా వంక చూడండి ఎలా చూస్తుందో క్యాప్ పెడుతుంటే. ఇంకా అంతా సెట్ అయ్యింది. కేక్ అనేది కట్ చేయడానికి రెడీ అయ్యాము. కేక్ కట్ చేస్తున్నాను. హన్వి చూడండి క్లాప్స్ కొడుతుంది. హ్యాపీ బర్త్డే సాంగ్ వింటే చాలు అది మంచిగా క్లాప్స్ కొడుతుంది. ఆ కేక్ కట్ చేసి ఫస్ట్ శశికి పెడుతున్నాను. శశి మాత్రం సాంగ్ అంతా అయిన తర్వాత తింటా అంటున్నాడు. నెక్స్ట్ హన్వికి పెడుతున్నా. హన్వి కేక్ ఎప్పుడు పెడతామా అన్నట్టు చూస్తుంది. దానికి కేక్ చాలా ఇష్టం. ఇంకా మా హస్బెండ్కి కూడా కేక్ పెట్టాము. అయ్యింది, కేక్ కటింగ్ అయ్యింది. మేమందరం కేక్ తిన్నాము. హన్వి మాత్రం మంచిగా మూతంతా చేసుకుంది. దానికి క్లీన్ చేసి ఇప్పుడు ఫొటోస్ అనేవి తీసుకోవడానికి కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫొటోస్ తీసుకోవడం కోసం మేము పోజెస్ ఇస్తున్నాం అనమాట. ఆ ఫామ్లో శశి ఫుల్ ఎంజాయ్ చేశాడు. అక్కడ ట్రీస్ని, మ్యాంగో ట్రీస్ని నేను ఎక్కుతాను, నాకు వీడియో తీయండి అని స్టార్టింగ్ నుంచి అడుగుతూనే ఉన్నాడు. మంచిగా మొత్తం మ్యాంగో ట్రీ అంతా మంచిగా ఎక్కేశాడు వాడు. చూడండి నీట్గా పైకి ఎక్కి ఫొటోస్కి పోజ్ ఇస్తున్నాడు. శశి అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు, చాలా బాగా ఆడుకున్నాడు. చాలా రోజుల తర్వాత బయటికి రావడం కదా, బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా హన్వి అయితే మొత్తం ఫామ్ అంతా అసలు దానికి మీరు చూసినట్టయితే సాక్స్ లేవు, చెప్పులు లేవు, అయినా కానీ చాలా నీట్గా హ్యాపీగా తిరుగుతూ ఉంది. కిందున్న మామిడికాయల్ని ఏరుకుంటుంది. చూడండి అక్కడ చాలా మామిడికాయలు రాలిపోయి ఉన్నాయి. వాటిని తీసుకొని తినేయడానికి ట్రై చేస్తుంది. సడన్గా మేము ఇంకా దాని చేతిలోంచి తీసేసాము. తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాము. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత దానికి ఒక బాటిల్ దొరికింది. ఆ బాటిల్తో ఎంత బాగా ఆడుకుంటుందంటే ఇంకా అది అసలు మేమున్నామా లేమా అని కూడా చూడట్లేదు. చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. చూడండి ఆ బాటిల్ క్యాప్ తీయడానికి ట్రై చేస్తూ దాన్ని మొయ్యలేకపోతుంది. దాంట్లో వాటర్ ఉన్నాయి కదా, మొయ్యలేకపోతుంది. అయినా కానీ దాంతో చాలా బాగా ఆడుకుంది. నేనైతే బ్యాక్ సైడ్ శశికి ఫొటోస్ వీడియోస్ అవి తీస్తూ ఉన్నాను. ఫైనల్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇలా ఆ రోజంతా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఇంకా 1 లోపు ఇంటికి వచ్చేయాలి కాబట్టి మేము అక్కడంతా ఫొటోస్ అవి తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అలా క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.
బాయ్.